చక్రి బాబు, ఇవి డాన్స్ ఫోటోలు కదా, అందుకని ఒక భంగిమ పెడతాను. నువ్వు పెట్టు బాబు, అదేదో త్వరగా పెట్టు, నాకు ఆకలేస్తుంది. పెట్టు పెట్టు పెట్టు. భంగిమ అంటే తినేది కాదురా, పోస్ పోస్. ఓ పోజా, అది కూడా చెప్పడం రాదు నీ బొంద. ఎక్కడ దొరికావురా బాబు? రెడీ రెడీ. ఉండు ఉండు ఉండు. భంగిమా స్టడీ. భంగిమా స్టడీ. భంగిమా స్టడీ. భంగిమా. బాగుంది బాగుంది, ఈ భంగిమ బాగుంది. ఇది భంగిమ కాదురా, దోరా. భంగిమా. ఓకే ఓకే, బయటికి రా, కొబ్బరి చెట్టు మీద ఎగిరినట్టు తీస్తా. ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది. ఇక్కడ అక్కడే ఎదురు. ఎప్పుడు ఎగరాలో చెప్పు. 1 2 3. ఎగురు. ఎగిరానరా, మరి కనిపించలేదేంటి? సంవత్సరాలు స్టూడియో అన్నావు, ఎక్స్పీరియన్స్ అన్నావు, ఏంటో అది? ఆ కుర్చీలో కూర్చోండి. 4 ఏళ్లుగా ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నానన్నావు, ఈ పనే? ఇది మాత్రం పని కదా. ఆ కుర్చీలో కూర్చోండి. చంపావు కదరా చక్రి. మరి నా ఫోటోలు? చీటీ ప్రొపరేటర్ గారికి ఇచ్చారు కదా, తెస్తారు. ఏమిటా కంగారు? కస్టమర్స్ వచ్చేవాళ్ళు ఇప్పుడేమిటి ఊడిపో వెళ్ళే. ఇదిగోనండి మీ ఫొటోస్. కొన్ని శాంపుల్ గా ప్రింట్స్ వేసాం, కానీ అన్ఫార్చునేట్ గా ఒక్కటి సరిగా రాలేదు. వస్తున్నాను తల్లి. డ్రింక్ కావాలంటే ఫ్రీ. ఏమిట్రా ఇది? నువ్వు ఇది తిరుపతి. ఇది కెమెరా మిస్టేక్. అమ్మో, ఆపరేటర్ గారు చూసారంటే కొడతారు. మళ్ళీ తిరుపతి ఇక్కడికి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందా? ఇది బాలేదు. ఇదేమిట్రా? నీ కాలు. కాళ్ళు మాత్రమా? ఏదైనా ఒక్క ఫోటో బాగా తీసావు. ఉంది, వెనకాలుంది. ఇదే ఇదే. ఎక్స్క్యూజ్ మీ. హలో మేడం, కూర్చోండి. నమస్కారం అమ్మా. మీరు చెప్పినట్లుగా కొన్ని టెస్ట్ ప్రింట్స్ వేశాను, చాలా బాగా వచ్చాయి. ఎక్సలెంట్. ఏమండి, ఎక్స్క్యూజ్ మీ, నా బిల్ ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు తీసిన ఫోటోలు విరివే కదా? మీరు మంచి డాన్సర్ లాగా ఉన్నారే. వస్తున్నా తల్లి. మీరు? నా పేరు మాధవి అండి. ఆ కుర్రాడు మీరు మీ కెమెరాతో డ్యూట్లు పాడుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఫోటోగ్రఫీ నా హాబీ. డాన్స్ అంటే మీకు ఇష్టమా? మీకెలా తెలుసు? కాదు, ఆ మధ్య ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో డాన్స్ ఫార్మ్స్ అండ్ టెంపుల్ స్కల్ప్చర్స్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. టెక్స్ట్ అండ్ ఫోటోగ్రాఫ్స్ మాధవి ఉంది. మీరే కదా? అవునండి. సెకండ్ సిరీస్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్. మీరు హెల్ప్ చేస్తే? తప్పకుండానండి. అయితే మీరు కూడా నాకు చిన్న హెల్ప్ చేయాలండి. ఏమిటండి? ఇదిగో మా అమ్మకి చూపించాలని కొన్ని ఫోటోలు తీయించుకున్నానండి, కానీ వీడేమో ఇలా చేశాడండి. ఇక్కడ డాక్టర్ సత్యమూర్తి గారి అబ్బాయి పెళ్లి కోసం మా అమ్మ వచ్చిందండి. ఇందులో ఒక ఫోటో ఇస్తానండి. అలాగా? మేము కూడా ఆ పెళ్లికే వచ్చాం. చూడు బాబు, ఇదిగో దీనిలో ఉన్న వీడికా ఇచ్చేది? నేనే ప్రింట్ చేసేది. నీ బొంద ప్రొపరేటర్ గారు. ప్రధాన మానవులు నువ్వును. చెప్పండి.
దీనిలో ఉన్నవన్నీ అర్జెంట్ గా ప్రింట్ చేసి ఇమ్మని మీ ప్రొపరేటర్ గారితో చెప్పు. ఇవి ఫోటోలు. ఇవేమిట్రా? ఇదేమిటి డబ్బా? తీసుకోండి. అమ్మా అమ్మా, నేను చెప్పలా మాధవి గారిని. మీరే. నమస్కారం అండి. నమస్కారం. అమ్మమ్మ, బట్టలు మాసిపోతాయి. బాలు, ఆ బల తీసుకుని పోయినా. పర్వాలేదండి. మా కృష్ణుడే కాదు, బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ. మీరు కాఫీ తాగుతారు కదా? అబ్బాయి వద్దండి. పిచ్చి సన్నాసి. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఎంత పిచ్చోనమ్మా వాడికి. ఏమిటో ఆ పేర్లు కూడా సరిగ్గా నా నోటికి రావు. మణిపురి, ఒరిస్సీ, ఇంకా ఏమిటో ఆ డాన్సులు కూడా నేర్చుకోవాలట. అప్పుడు అన్నీ కలిపి భారతీయ నృత్యం అని తను పద్ధతి తయారు చేస్తాడట. పిచ్చి తల్లి. వాళ్ళ నాన్నగారే బతుకుంటే వాటికి కావాల్సినంతా ఖర్చు పెట్టి ఈ పాటికి అన్నీ నేర్పించుండేవారు. ఆయన గారికి కూడా సంగీతం అన్నా నాట్యం అన్నా ఎంతో ఇది. నా సంపాదన అంతంత మాత్రంగానే ఉంది. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని వాడే ఎలాగో కష్టపడి నేర్చుకుంటున్నాడు. నువ్వు మీరు చూసే ఉంటారు. ఏమిటండి, నేను మీకన్నా చిన్నదాన్ని, నన్ను మీరు అంటారేమిటి? పర్వాలేదమ్మా, పెద్దింటి బిడ్డవి. పుట్ట ఫోటోలో చూస్తుంటేనే మెరుపు తీగలా ఉన్నాడు. నిజంగా చేస్తుంటే ఎలా ఉంటాడో నా పిచ్చి తండ్రి. నేను కళ్ళారా చూస్తే నా దిష్టే తగులుతుందని, నేను చూడకుండానే తీసుకెళ్లిపోతాడేమో నన్ను ఆ భగవంతుడు. భలేవారండి, అలా ఏం జరగదు. దిష్టి తీయటానికి మేమంతా ఉన్నాంగా. బాలుగారు, మా అందరి కోరికపోయినా త్వరలో మీరు ఒక బ్రహ్మాండమైన ప్రదర్శన ఇవ్వాలి. ఇస్తాడు. ఎప్పుడు జన్మంతా దేశంలో ఉన్నది నేర్చుకోవడానికి వారికి సరిపోతుంది. ఇలా పెళ్లిళ్లలోనూ పేరెంటాల్లోనూ మన బ్రతుకు తీరిపోతుంది. ఆ తర్వాత ఒకటి ఆ తర్వాత మళ్ళీ జన్మెత్తినప్పుడు అప్పుడు వాడు చేస్తాడు, మనం చూస్తాము. మొక్కలు తగినంత వరకు చాలు గాని ఎప్పుడు భోజనాలంటారో ఏమో, వెళ్ళి పప్పు రుబ్బు. నువ్వేమిటమ్మా ఇంకా దుప్పలోనే ఉన్నావు? కారం దొరుకు కారము. నువ్వేమిట్రా అక్కడ ఎవరో గొప్ప ఆవిడ డాన్స్ వెళ్ళి మెలుకు నేర్చుకో. అప్పుడు రంగు రాలేదు. వేగని నువ్వు వెళ్ళవమ్మా, తొందరగా వెళ్ళు. చేస్తున్నావు, చూస్తున్నావు విస్తాళ్ళు. కానీ నువ్వు కానీ. ఫోటోలు బాగున్నాయి నాన్న. వస్తానమ్మా. బాలు, ఇట్రా. ఒక ఫోటో అడిగి తీసుకుంటావేమిట్రా? ఊరికి తీసుకెళ్తాను. రే వద్దు. ఏమనుకోరు. వద్దులే, మరీ లేకువాళ్ళు అనుకుంటారు. వస్తానమ్మా. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎక్కడ బస్ చేస్తున్నారు? అదే మా నేను ఉన్నానుగా, నేను చేసి పెడతాను. లేమ్మా, తప్పుకోమ్మా. ఎంత బాగా చేసావురా. అబ్బాయికి దిష్టి తీయమ్మా. సామాన్లు అవి సర్ది రెడీగా ఉంచితే భోజనాలు కాగానే బయలుదేరదాం. అలాగే ఈలోగా నేను విడిదికి వెళ్ళి మూర్తి గారికి చెప్పేసి వస్తాను. అలాగే నాన్న. నమస్కారం అండి. నమస్కారం. మాధవి గారు మా అమ్మాయి. నమస్కారం అండి. నమస్కారం. నేను చెప్పలేదు నాన్న, బాలకృష్ణ గారని. ఏ గ్రేట్ ఆర్టిస్ట్, ఏ గిఫ్టెడ్ డాన్సర్, వీరే. నమస్కారం అండి. ముందే తెలిస్తే నిన్న పెళ్లిలో వీరి ప్రోగ్రామ్ పెట్టించేవాళ్ళం కదమ్మా. అంత దాకా రాలేదండి, నేర్చుకుంటున్నాను అంతే. అలాగా? యు ఆర్ టూ మోడెస్ట్. నమస్కారం. నమస్కారం. నాన్న, ఏమిటమ్మా? వాళ్ళు వస్తారంటే రమ్మనండి.
మనతో పాటు తీసుకెళ్తాం మళ్ళీ పిల్లలేదని నిష్ఠాలు లేకుండా. అలాగే పోనీ. ఈ బంధువులతో ఇదే పెద్ద తలకాయ నిప్పండి. ఇతరుల కష్ట సుఖాలు కొంచెం కూడా ఆలోచించరు. కూర్చోండి. రాము, కొత్త ప్లేస్ కదండి. మీకెందుకండి శ్రమ? పర్వాలేదు. అసలు ఈ బంధువులండి చేవ తలకాయంత అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారండి తెప్పి పడవడానికి. అయితే స్నేహితులతో కూడా ఆ బాధ ఉంటుందండి? ఏ మిమ్మల్ని కూడా అలా అనుకుంటానా? అనుకోవచ్చుగా మరి. మీరు బంధువులు కాదు, స్నేహితులు కాదు, వారింటికి మించి బంధుహితులు. సరేనా? అయితే ఒక పని చేయండి, నన్ను బాలకృష్ణ అని పిలవటం మానేసి బంధుహిత్ బంధోపాధ్యాయ అని పిలవండి. బాగుండే. రేపు ప్రొద్దున మీరు పెద్ద డాన్సర్ అయిన తర్వాత పండిట్ని కూడా చేర్చుకోవచ్చు. అయ్యో అమ్మో, అది ఇంకా పెద్దదైపోతుందండి. పండిట్ బంధుహిత్ కానివ్వండి. ఏ ఒకవేళ అంతగా పెద్దదనిపిస్తే దాని ముందక్షరాలు తీసుకుని బం 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 అని పిలుచుకోవచ్చు. స్వీట్ గా ఉంది కదా. కాఫీ? ఏమండి, పంబంబం కావడానికి ఇంకా 10-15 సంవత్సరాలు పడుతుంది, కానీ ఈలోగా పాకురుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏమిటది బాలకృష్ణ గారు? అమ్మ వాళ్ళు ఇవాళ సాయంకాలం ట్రైన్ లో వెళ్ళిపోతున్నారండి. నిన్నటి ఫోటోల్లో ఒకటేస్తే ఇచ్చి పంపిద్దామని. నిజం చెప్పండి, మీకే అనిపించిందా ఆవిడ అడగమన్నారా? అమ్మాయి అడగమందండి. ఆ తర్వాత బాగుండదు వద్దని కూడా చెప్పిందండి. నేనే ధైర్యం చేసి అంటే ఇన్నాళ్ళకి మీ అమ్మగారి మనసు అర్థం చేసుకున్నారన్నమాట, అవునా? అవునండి, ఇప్పుడిప్పుడే ఇతరుల మనసు అర్థం చేసుకోవటం నేర్చుకుంటున్నాను. అయితే త్వరగా పెరిగిపోతున్నారనమాట. ఇక బాపురుకి పంబంకి అట్టే టైం పడదు. మళ్ళీ బాపురు అయిపోయారా? ఫోటోలు తీసుకొస్తాను. అన్ని మీకి, మీ అమ్మగారికి. కొద్ది పరిచయంతోనే ఒక వ్యక్తి ఇంత దగ్గరైపోతే. రేపు మీరు గొప్పవారైన తర్వాత మమ్మల్ని మర్చిపోకుండా ఉంటే అంతే చాలు. అందుకే ఎందుకైనా మంచిదని నాదొక చిన్న రిక్వెస్ట్. ఏమిటి? మీతో ఫోటో తీయించుకోవాలని. నాతోనా? రేపు ఈ వరల్డ్ ఫేమస్ బాలు గారు నాకు తెలుసని గొప్పగా చెప్పుకోవడానికి. పంబంబం. పంబంబం. మరి తీసేవారు? దీనిలో సెల్ఫ్ టైమర్ ఉంది. ఓహో, ఇందులో లేదు పాప. సచ్చేయండి, నేర్చుకుంటా. మీకు ఫోకస్ చేయవచ్చా? ఫోకస్ ఇది ఫోకస్. ఇదా? చేయండి. సారీ, సారీ. చూడండి, ఇది టైమర్. ఇది ఇది అప్పుడు నాకేదు. నేను అక్కడికి వెళ్ళి నిలబడతాను, మీరు సెట్ చేసి వచ్చేయండి. ఓకే ఓకే, అర్థమైంది కదా? మీ పక్కన నాకు కూడా కొంచెం చోటు ఇవ్వండి. రెడీ, ఇదే కదా? అదే. ఓకేనా? ఓకే, వెళ్ళకముందు వచ్చేయండి. ఇదేమిటండి వెళ్ళిపోతుంది? వెళ్ళకముందు వచ్చేయండి. వెళ్ళకముందు వచ్చేయండి. ఇది రమ్మంటుంటే మా నాన్ననే వనకండి. చూడలే నాన్న. రగ్గారు, బాలు, రక్షించండి.
వదిలేరా కట్టుకోలేడు. ఏమిటయ్యా వదిలేయడం? పెదవ దయాదాక్షిణ్యాలు మీరును. ఇది నా ఇల్లు, నా అత్తే. అడగడానికి వస్తే పెదవ డాన్సులు బాలు, వదిలేరా. బాలు. అవును, అవును. ఏమండి? వెనకండి. ఏయ్, బాలిగా నువ్వేనా ఆపరా పెట్టవా? బాలు గారు ఉండేది పైనేనండి. అవునండి. మీరండి? నా పేరు మాధవి అండి. మీరేనా? నానా బాలకృష్ణ రండి, రండి. రే బాలు, మాధవ్ గారు వస్తున్నారా? ఎవరొస్తే నాకేమయ్యా, నేనేం భయపడను. అమ్మా నా పాపం, నా కాలు. రండి, అమ్మా, రండి, అమ్మా, రండి. అమ్మా, అమ్మా. ఒరేయ్, ఒంటి ఒరేయ్, కాలు నా కాలు. నాట్యం అంటే ఇదే. ఒరేయ్, ఈయనండి, ఒరేయ్, నా కాలు. మా బాబాయ్ అండి. పాపం ఈ వయసులో బాలు దగ్గర డాన్స్ నేర్చుకోవాలి మహా ఇది. ఒరేయ్, అమ్మా. ఆహా, పూర్తిగా నేర్చుకున్న తర్వాత వెళ్దాం. మొదటి పాఠం బాగా నేర్చుకో. ఇదిగో ప్రాక్టీస్ చేయించరా. అవును బాబాయ్, బ్రహ్మాండమైన డాన్సర్ అయిపోతావు. అమ్మా ఇది డాన్స్ కాదు, నా బొంద కాదు. వీళ్ళు ఇది డాన్స్ కాదు, గంతులే. ఒక్క నెల రోజులు ఓపిక పట్టు, పూర్తిగా వచ్చేస్తుంది. పూర్తిగా వచ్చేస్తుందా? ఆ. తుప్పాగా తుపాకీ లేకుండా. 4 రోజుల్లో ఎలా వస్తుందండి? 100వ వంతు కూడా అసలు సత్యం చెప్పారు. అమ్మా, అమ్మా, ఒరే ఇలా అయితే నా ప్రాణాలు పోతారు. వాళ్ళ కోసం ప్రాణాలైనా ఇస్తానంటాడు మా బాబాయ్. పాపం. ఇంత శ్రమ తీసుకుని రావాలా? అడ్రస్ అడిగితే మీరు పోస్ట్ లో పంపుతారేమో అనుకున్నాను. ఒకే ఊళ్ళో ఉండేవాళ్ళం కదా, పోస్ట్ చేయడం ఎందుకని. అయితే మీరు మీ కెమెరాలో కూడా రాకపోతే ఇదేదో శాపం అండి.